హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ ఈ రోజు నేను షూట్ చేస్తున్న డేట్ వచ్చేసి August 6th అనమాట. ఈ రోజు నా బర్త్డే. మా పిల్లలేమో స్కూల్ కి వెళ్ళిపోయారు. మా బావేమో నిన్న నైట్ డ్యూటీ, ఈ రోజు మార్నింగ్ డ్యూటీ చేసుకొని మధ్యాహ్నానికి వస్తా అన్నారు. నా బర్త్డే అనే కాదు, ఎవరి బర్త్డే అయినా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఒకే ఒక్క రోజు. అది కూడాను సెలవు పెట్టలేదు అనమాట. ఈ రోజు మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా సెలబ్రేషన్స్ కూడా ఇంకేమీ పెద్దగేమీ లేవు. మా బావ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు కదా, నైట్ 12ంటికి అయితే మెసేజ్ పెట్టారు హ్యాపీ బర్త్డే అనేసుకొని. ఇంకా పొద్దున్నకి మా పిల్లలు విష్ చేశారు, తర్వాత మా బావ కూడా కాల్ చేశారు. అవన్నీ కూడాను నేను ఇంకా ఫ్రెష్ అవ్వక ముందే పొద్దునకే కాల్ చేశారు అనమాట. అవన్నీ కూడా నేను వేరే ఫోన్ లో షూట్ చేసి ఉంచాను. అవైతే వీడియో క్లిప్లు అయితే ఇప్పుడు మీకు యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ చిన్నడు పెద్దడు. హ్యాపీ బర్త్డే అమ్మా, ఐ లవ్ యూ మమ్ అంట. అబ్బో నీదెదురా? నేనిదా ఏం చేస్తుందమ్మా? క్యాండిల్ ఊతున్నానా? ఇది నేనా? ఇది ఏ కలర్ వేసావు అమ్మకి డ్రెస్? ఎందుకు వేసావు? అందుకే నాకు పర్పుల్ నచ్చుతుంది అని పర్పుల్ కలర్ వేసావా? వీళ్ళందరూ ఎవరెవరైతే వచ్చారు? వీళ్ళిద్దరు మీరా? చిన్నడు పెద్దడా? వీళ్ళెవరు? వీళ్ళు వేరే ఫ్రెండ్సా? మరి నాన్న ఇక్కడ నాన్న జోషిత్ మ్యాచింగ్ వేసుకున్నారా? బాగుందమ్మా, నైస్ నైస్, థ్యాంక్ యూ. ఇదేంట్రా ఇది పెద్దడు పట్టుకో, ఇది ఇవేంటివి? హార్ట్స్ బెలూన్సా? స్మైలీ బెలూన్సా? హార్ట్ షేప్ లో స్మైలీ బెలూన్సా? ఇదేంటిది? గిఫ్టా? నాకు ఇచ్చి గిఫ్ట్ నాకు ఇచ్చి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది కేకా ఈ మధ్యలోది? నైస్, బాగా రాసావు, థ్యాంక్ యూ. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా బావ అయితే ఫోన్ చేస్తున్నారు. హలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏం చేయలే, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్తా. చిన్న చినుకులు పొద్దున్న పడ్డాయి, బట్ ఇప్పుడైతే కొంచెం తెరిపించింది. మరి ఏంటి మరి ఈ రోజు ఏమి లేదా? ఎవరైనా వైఫ్స్ బర్త్డేలకి అసలు డ్యూటీలకి వెళ్తారా? వెళ్ళావు డ్యూటీకి? సరేలే, మధ్యాహ్నానికి వచ్చి తింటావా తినేసి వస్తావు? చెప్తే వంట చేయాలి కదా. ఓకే మరి. మరి కేక్ ఆర్డర్ చేసావు కదా, కేక్ ఇంట్లో కోసుకొని తర్వాత రెస్టారెంట్కి వెళ్దామా? అవునా, సరే సరే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నాకు ఎందుకో డౌట్ పడుతుంది, బర్త్డేలకు కానీ లేకపోతే మా యానివర్సరీలకు కానీ కేక్ నేను ముందు రోజు చేస్తాను, ఇంట్లోనే కట్ చేసుకుంటాము, తర్వాత బయటకు వెళ్ళిపోతాం రెస్టారెంట్ కి. మా బావేమో కేక్ చేసుకుంటావా, నీ బర్త్డేకి నువ్వే ఎందుకు కేక్ చేసుకోవడంలే, నేను బయట ఆర్డర్ ఇస్తాను అంటే, సరే ఆర్డర్ ఇవ్వు, మా నలుగురికే కదా, పెద్దదేమొద్దు చిన్నది ఆర్డర్ ఇవ్వు అనేసుకుని చెప్తే ఓకే అన్నారు. సరే అనేసుకొని ఇంక నేను కూడా కేక్ ఏమి చేయలేదు అనమాట. నేనేమో గోరింటాకు పెట్టుకున్నా, ఇదిగోండి ఈ చేతికి, నెక్స్ట్ ఈ చేతికి, రెండు చేతులకి కాలుకి పెట్టుకున్నా. ఇదేమో ముందు పెట్టుకున్నాను అనమాట. చూడండి డార్క్ గా ఎలాగైంది. నేను వీడియోకి ఈ వీడియోకి ఖచ్చితంగా డిఫరెన్స్ తెలిసే ఉంటది కలర్ లో. ఇదేమో పడుకునే ముందు పెట్టుకున్నాను. ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంకా చెయ్యేమో ఇదిగోండి ఇక్కడ అంతా పండిపోయింది చూడండి, పిసికేసాను అనమాట. ఇంక వెంటనే కడిగేసి పడుకుడిపోయినా, ఇంకా ఆయిల్ రాసేంత ఓపిక లేదు అనమాట. మధ్యలో లేచి అలా కడిగేసి మళ్ళీ పడుకుడిపోయాను. అందుకే ఇది కొంచెం లైట్ గా పండింది. వీడియో క్లిప్లు అయితే చూసారు కదా. మా బర్త్డేలు గానీ మా యానివర్సరీలు గానీ ఏవైనా అయితే కేక్ ఇంట్లోనే కట్ చేసుకుంటాము. బయటికి తినడానికి కావాలంటే వెళ్ళిపోతాం రెస్టారెంట్ కి. కానీ ఈసారి మా బావ ఏమంటున్నారంటే రెస్టారెంట్ లోనే కేక్ కటింగ్ అంటున్నారు. నాకు అక్కడే ఏదో తేడా కొడుతుంది. ఏమన్నా ప్లాన్ చేశారో ఏమో అనిపిస్తుంది అనమాట. రెస్టారెంట్ లో కేక్ కటింగ్ ఎందుకు చెప్పండి? ఇంట్లో కేక్ కట్ చేసుకుని రెస్టారెంట్ కి తినడానికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. కానీ ఎందుకో బయటలే రెస్టారెంట్ లోనే కేక్ కటింగ్ అంటున్నారు. నాకు అక్కడే తేడా కొడుతుంది. చూద్దాం, మధ్యాహ్నానికి వస్తారు కదా, నైట్ కల్లా తెలిసిపోద్దులేండి. ఏమన్నా సర్ప్రైజ్ అలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తే. నాకు మాత్రం ముందే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అనుకోండి, బాగా చెప్పి ఏడ్ చేసావు ఇది కొన్నావా అది కొన్నావా అదా ఎలా ప్లాన్ చేసావు ఇవన్నీ అడుగుతా ఉంటారనమాట. అందుకోసమనే చుప్ చాప్ గా సైలెంట్ గా ఉన్నట్టున్నారు. ఈ రోజు పొద్దున్నకి ఫోన్ చేస్తే కేక్ కటింగ్ రెస్టారెంట్ లో అన్నారు. పెద్ద బాంబు పేల్చారు. ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటారేమో అని నాకు ఎక్కడో
కొడుతుంది అనమాట. చూద్దాము. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఎక్స్పెక్టేషన్స్ కి అవతల పర్సన్ రీచ్ అవ్వలేదు అనుకోండి, మనమే డిసప్పాయింట్ అవుతాము. సో ఎలా అయినా హ్యాపీగా ఉందామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. ఈ రోజు లాస్ట్ ఇయర్ నా బర్త్డే రోజు అయితే ఆ రోజు మొత్తం ఏడ్చుకునే ఉన్నా. నా కళ్ళు అన్ని వాసిపోయి, ఆ బ్లాగ్ చూస్తే అందరికి తెలిసే ఉంటది. మా బావ పొద్దున్న కసురుకున్నారు అనేసుకొని అయితే నేను ఇంకా రోజల్లా అలాగే ఉన్నా. ఈ రోజైనా హ్యాపీగా ఉండమ్మ తల్లి అనేసుకొని అయితే ఫోన్ లో చెప్పారు. ఇంకా హ్యాపీగా ఈ రోజు అయితే ఉందాం అనుకుంటున్నా. ఇంకా డ్రెస్ అయితే కొత్తదే. మొన్న బర్త్డే షాపింగ్ అనేసుకొని కోల్కతా వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాను ఈ డ్రెస్. 1200 సంథింగ్ 1500 సంథింగ్ ఎంతో ఎగ్జాక్ట్ గా ప్రైస్ కూడా గుర్తులేదు, మర్చిపోయాను. 1500 అనుకుంటాను. ఇది అనమాట తీసుకున్నాను. అంబ్రెలా లాగా వచ్చింది. కింద ప్యాంట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ కట్ వచ్చేసి కింద వర్క్ వచ్చింది. దుపట్టాకేమో బ్రష్ పెయింట్ అంటారు కదా, అలాగా బ్రష్ పెయింట్ తో వచ్చింది. ఫ్రంట్ మొత్తం కూడాను ఈ విధంగా వచ్చింది అనమాట. మంచిగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది. నా దగ్గర ఈ కలర్ కూడా లేదనిపించి తీసేసుకున్నాను. కాటన్ అనమాట. నాకైతే కాటన్ వే ఫ్రీగా కంఫర్టబుల్ గా అనిపిస్తాయి. ఇంకా డ్రెస్ అంతా ఓకే గానీ అవి అయితే ఇప్పుడు మ్యాక్స్ ప్యాంట్లూన్స్ లాగా బ్రాండెడ్ డ్రెస్సులు కాదు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన సైజ్ ఎక్సెల్ అనుకోండి, XXL తీసుకోవడం బెస్ట్ అనిపించింది. ఎందుకు అంటే నేను వెయిట్ లెస్ అయిన తర్వాత ఇప్పుడు నాకు అన్ని ఎల్ సైజ్ లో XL ఫిట్ అవుతున్నాయి అని చెప్పేసి నేనైతే ఇంకా అదే సైజ్ తీసేసుకున్నాను. అంత సైజ్ అంతా ఫిట్ అయింది, అంతా బానే ఉంది. కానీ హ్యాండ్స్ పార్ట్ కొంచెం టైట్ అనిపించింది. అంటే ఫ్రీగా లేదు, ఎగ్జాక్ట్ గా ఇట్లా టైట్ గా పట్టేసినట్టు అనిపిస్తుంది అంతే. మిగిలిన డ్రెస్ అంతా కూడా నాకు ఫిట్ అయింది. మా బావ అయితే మంచి డ్రెస్ తీసుకోమాది అనేసుకుని షాపింగ్ కి తీసుకెళ్తే నేనేమో ఈ డ్రెస్ తీసుకున్నాను. మా బావేమో ఈ డ్రెస్ తో సాటిస్ఫై అవ్వలేదు అనమాట. మంచి డ్రెస్ తీసుకోమంటే నార్మల్ డ్రెస్ తీసుకున్నావా అన్నారు. బట్ ఓకే, నాకు నచ్చింది తీసుకున్నాను. ఆల్రెడీ ఇంటి దగ్గర పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాను. మా క్లస్టర్ లోనే ఒక టెంపుల్ ఉంటది, ఇంకా టెంపుల్ కి అయితే వెళ్తాను. కొబ్బరికాయ, అగరబత్తి, దీపం అన్ని కూడాను ఇంటి దగ్గర నుంచే పట్టుకున్నా. పువ్వులు ఒకటే లేవు. ఆ పువ్వులు అయితే బయట ఒక చిన్న షాప్ ఉంటే అక్కడైతే పువ్వులు తీసేసుకున్నాను అనమాట. మా బావుంటే బైక్ మీద కార్ లోనే తీసుకుని వెళ్లే వాళ్ళు. ఇంక నేను ఒకదాన్నే ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంక నడుచుకునే వెళ్తున్నా. టెంపుల్ కి అయితే వచ్చేసాను. పూజ అయితే అయిపోయింది. ఇంకా ఒక 2 నిమిషాలు కూర్చొని అయితే వెళ్ళిపోతాను. బయట వాతావరణం చూసుకోవడానికి నేను గొడుగు తీసుకోకుండా వచ్చాను. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి బయట, చిన్న చినుకులే. వెళ్ళిపోవచ్చులేండి ఇంటికి, దగ్గరే. చాలా చిన్న చినుకులు అనమాట. వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో కనిపించట్లేదో కానీ చాలా చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకొని తిందామనేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నా. ఇంకా నైట్ కి అయితే మా బావ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తా అన్నారు బర్త్డే స్పెషల్ గా. సో ఈ రోజు అయితే నేను ఓన్లీ మధ్యాహ్నం లంచ్ వరకే వండుతాను. లంచ్ వరకు సరిపోయేలాగే, అది కూడా నాకు మా పిల్లలకే. ఫస్ట్ అయితే బ్రెడ్ టోస్ట్ చేసుకుని తింటాను. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట. నైట్ డిన్నర్ ఎర్లీగా తినేస్తాము, అది కూడా టిఫిన్స్ లిమిట్ గా తింటాను కదా. పొద్దున్నకి ఇంకా ఆకలిస్తుంది. బ్రెడ్ అయితే టోస్ట్ చేసేసుకున్నాను. ఫుల్ ఆకలిస్తుంది అనమాట. ఇంకా తినేస్తాను. ఇంకా ఎగ్ అవన్నీ బాయిల్ చేయలేదు. ఇంకా చీజ్ మధ్యలో పెట్టుకుని అయితే తినేస్తున్నా. టిఫిన్ చేస్తాను. ఇప్పుడు ఇంక మధ్యాహ్నం లంచ్ కి వంట చేయాలి. బీరకాయ పప్పు వండేద్దామని అయితే అనుకుంటున్నాను. ఆల్రెడీ ఏమంటారు అప్పడాలు అయితే ఏపిని ఉన్నాయి. అప్పడాలు ఇంకేమీ వేపను. ఓన్లీ బీరకాయ పప్పు వండేసి అన్నం వండేస్తే వంట అయిపోద్ది అంతే. సింపుల్ గా ఇంకేం వండాలనుకోవట్లేదు. ఒక్కొక్కరు కాల్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత గ్రూపుల్లో మెసేజ్లు అన్ని వస్తున్నాయి, హ్యాపీ బర్త్డే అనేసి ఇంక విషెస్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మేమైతే స్టేటస్లు పెట్టడం మానేసాము. ఇప్పుడు కాదులండి, ఒక 3-4 ఇయర్స్ అయిపోయి ఉంటది మేము స్టేటస్లు పెట్టడం అయితే మానేసాము. ఇంకా చాలా మందికి మా బర్త్డేలు అవన్నీ తెలీదు. ఇప్పుడు స్టేటస్లు పెడితే ఆ స్టేటస్ చూసేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అందరూ పెట్టేయడం వేరు. మన బర్త్డేని గుర్తు పెట్టుకొని మనం స్టేటస్ పెట్టకపోయినా గానీ గుర్తు పెట్టుకొని మనకు విష్ చేయడం వేరు. ఇంకా అందుకోసమనే నేనైతే స్టేటస్లు పెట్టడం అయితే మానేశాను. ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి గుర్తుంటే ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు, విషెస్ చెప్తున్నారు. లేకపోతే లేదు. అలాగా చెప్పకపోయినా కానీ నేనేం ఫీల్ అవ్వట్లేదు. బర్త్డే రోజు కూడా వంట తప్పదు. నాకనే కాదులేండి, మన లేడీస్ కే తప్పదు. ఇంకంతే. మొన్న ట్రిప్కి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు నా బర్త్డే ట్రిప్ అంతే బాగోదు మరి. నెక్స్ట్ ఇంకెప్పుడైనా నీ బర్త్డేకి ఈసారి ట్రిప్ ప్లాన్ చేస్తా అన్నారు మా బావ. ఓకే, దానికి ఇంకా హ్యాపీ. వంట చేస్తున్నాను. బీరకాయ పప్పు వండేసి ఇంకా రిలాక్స్ అవుతాను. ఇంకా ఎక్సర్సైజ్ క్లాసులు లేవు, ఏమీ లేవు కదా. అందుకోసమని వంట కూడా ఫాస్ట్ గా చేసేస్తే హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అనేసుకొని సింపుల్ గా బీరకాయ పప్పు అయితే వండేద్దామని డిసైడ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు చారు, కూర, పప్పు, అదే సాంబార్ అట్లాంటివి ఏమైనా వండామనుకోండి, మళ్ళీ నైట్ కి మా బావ రెస్టారెంట్ కి తీసుకెళ్తా అన్నారు. నాకు మళ్ళీ ఫుడ్ మిగిలిపోద్ది, ఎందుకు మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినాలి అనేసి సింపుల్ గా ఓన్లీ మధ్యాహ్నం సరిపోయేటట్టు వండుతున్నా. అప్పుడప్పుడు నాకు కామెంట్స్ వస్తా ఉంటాయి, అక్క మీ
ఏజ్ ఎంత కామెంట్స్ పెడతా ఉంటారు కదా, మీకు 30, 35, 40 అనేసి. ఈ వీడియో ఎండింగ్ కల్లా అయితే నేనైతే నా ఏజ్ ఎంత అనేది చెప్తాను. బట్ ఇప్పుడు మీరైతే కామెంట్ చేసి గెస్ చేయండి. ఇంకా మీకు ఒక చిన్న క్లూ కూడా ఇస్తాను. 25 to 30 బిలో అనమాట. 25 నుంచి 30 మధ్యలో అయితే నా ఏజ్. ఇంకా మీరు గెస్ చేసి కనిపెట్టండి, కామెంట్ చేయండి. ఇంకా చూద్దాము ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ చేస్తారు. మీరు అనుకున్నంత ఏజ్ అయితే నాది కాదు. మరీ కొంతమంది 30+ నా ఏజ్ అని చెప్తున్నారు. ఓకే, నేను వాళ్ళకి అలా కనిపిస్తున్నానేమో గానీ, పర్సనాలిటీ వైజ్ చూసి అలా అనుకుంటున్నారేమో గానీ నా ఏజ్ అయితే అంత కాదు. వీడియో లాస్ట్ లో చెప్తాను, చెప్పకపోతే లేదు. రైట్ గా కరెక్ట్ గా ఎవరైనా గెస్ట్ చేశారనుకోండి, అది కావాలంటే కామెంట్ లో పిన్ చేస్తాను. అంటే అమ్మాయి లేదు చెప్పకూడదు అంటారు కదా. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. వైట్ రైస్, పప్పు, బీరకాయ అయితే వండేసాను మధ్యాహ్నం మట్టుకు సరిపోయేటట్టు. వంట పని అయిపోయింది. ఇంక ఇప్పుడు ఖాళీ అనమాట, ఇంకేం పని లేదు. ఇంకా పొద్దున్న అయితే అసలు జుట్టు ఆరపెట్టుకోలేదు, మొత్తం తడిగానే ఉంది. ఇప్పుడైతే కాస్త జుట్టు ఆరపెట్టేసుకుంటాను హెయిర్ డ్రైయర్ తో. ఇంకా వర్షాలు చినుకులు పడడం వల్ల ఈ రూమ్ లో అయితే బట్టలు ఉన్నాయి, కాస్త భయపడద్దు. నెక్స్ట్ నేనైతే హెయిర్ డ్రైయర్ తో హెయిర్ డ్రై చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇదిగోండి ఇదైతే యూజ్ చేస్తాను అనమాట. హెయిర్ ప్రొటెక్షన్ సీరము బీ బ్లంట్ వాళ్ళది. ఇదేం ప్రమోషన్ కాదులేండి, నేను రెగ్యులర్ గా అంటే అప్పుడప్పుడు ఏమన్నా హెయిర్ డ్రైయర్ తో డ్రై చేసుకోవాలి, కొంచెం త్వరగా ఆరిపోవాలి అన్నప్పుడు అయితే నేను ఈ స్ప్రే యూజ్ చేస్తాను. ఈ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఏమంటారు హెయిర్ డ్యామేజ్ అయితే అవ్వదనమాట. ఓన్లీ హెయిర్ డ్రైయర్ అనే కాదు, ఏమన్నా స్ట్రైట్నింగ్ లేదంటే కర్లర్స్ అలాంటివి యూజ్ చేసేటప్పుడు హీటింగ్ టూల్స్ ఇది యూజ్ చేస్తాను అనమాట. అంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. అంతే, ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా అంతే. ఇది నేను రెగ్యులర్ గా పర్సనల్ గా యూజ్ చేస్తున్నాను. ఇది మంచిగా స్ప్రే చేసేసి కాస్త ఇలాగా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా 1-2 సార్లు ఇట్లా అనుకొని ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకుంటా. ఇది వచ్చేసి ఆగారా వాళ్ళది, ప్రమోషన్ కి వచ్చింది. బట్ నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నా, నాకు బాగా యూజ్ అవుతుంది. హెయిర్ అయితే కాసేపట్లోనే మంచిగా డ్రై అయిపోయింది. అయినా కానీ జడేసుకోవడానికి చిరాగ్గా అనిపిస్తుంది. పైకే క్లిప్ పెట్టేస్తా. ఏమన్నా థ్యాంక్ యూ. మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. యూనిఫామ్స్ అయితే చేంజ్ చేసేసుకున్నారు. ఈ రోజు నా బర్త్డే స్పెషల్ గా మీ ఇద్దరికి అమ్మే తినిపిస్తుంది, ఓకేనా? ఇంక ఇదిగోండి వైట్ రైస్, బీరకాయ పప్పు, ఇంకా ఏపిన అప్పడాలన్నమాట. అంతే ఈ రోజు మా లంచ్. వచ్చావా డ్యూటీ నుండి? థ్యాంక్ యూ. పక్కనేటి డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు కోల్కత్తాలో కన్నావు కదా. థ్యాంక్ యూ. ఏంటి మీ ప్లాంట్ లో నువ్వు తెంపుకొచ్చాను ఏంటి? ఇవే దొరికినాయి. ఇదే నా గిఫ్ట్. ఇంకా గిఫ్ట్ కావాలా? నాకే ముద్దు, నువ్వు ఇస్తే తీసుకుని. నేనే నీకు పెద్ద గిఫ్ట్. ఎస్ అది మాత్రం కరెక్ట్. నీ కొడుకులు అవి రాసిచ్చారు, కార్డ్ మేక్ చేశారు. హ్యాపీ బర్త్డే అమ్మాయి. ఎవరమ్మా వేసింది? చిన్నోడు. నాకు పర్పుల్ అంటే ఇష్టం అట, పర్పుల్ కలర్ గౌన్ వేసాడు చూడు నాకు. పెద్దోడు కేక్ వేసాడా? పెద్దోడు కేక్, గిఫ్ట్లు ఇవి రాసాడు పెద్దోడు. బాగుంది. తమ్ముడే ఆడు దాక్కుని పోయాడు నువ్వు వచ్చావని. ఇంక చూడు తీయ, ఆ చిన్నోడు వేసింది తీ. ఇది నేనట, ఇది వీళ్ళిద్దరట, ఇటు చోటు గడట, ఇది నువ్వట, ఈ గుండు. వీళ్ళిద్దరు వేరే ఫ్రెండ్స్ అట. నాకెందుకు గుండు? అదేమో ఆడికి అడుగు. జోసిరా అప్పుడు హ్యాపీ ఫాదర్స్ డేకి ఇలా మేక్ చేసి ఇచ్చారు. ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కింద అయితే ఇలా పెట్టేశాను. పడేయొద్దంటే ఇవి దాయమంటున్నారు. ఇంక ఇప్పుడైతే ఇవి రాసి ఇచ్చారు. నాన్న గుండేమి. డ్రెస్ బాగుంది. అయితే డ్రెస్ బాగుంది. మంచి తీసుకోలేదని మా బాబు తెగ ఫీల్ అయిపోయారు. కోల్కతా తీసుకెళ్తే మంచి తీసుకోలేదని. బాగుంది, ఇంకా మంచిది కావాలంటే తీసుకో. సాయంత్రం అంటే సరేలే, సారీ కట్టుకుంటా అంటున్నావు కదా సాయంత్రం. నువ్వే కట్టుకోమంటున్నావు కదా సాయంత్రం. సారీ ఉన్నాయి, శారీస్ కూడా ఉన్నాయి, మరి ఇంకెందుకు కట్టుకుంటా. అయితే ఎక్కడ టెంపుల్ కి వెళ్ళావు పొద్దున్న? ఇక్కడ లోపల మన క్లస్టర్ లో ఉంటది కదా. మిస్ అయ్యావు నన్ను. ఒక్కదాన్ని వెళ్ళా. నువ్వు ఉంటే బైక్ మీద, కార్ మీద నడిచి వెళ్ళినా గానీ ఒకళ్ళు తోడు ఉంటే బాగుండేది. ఒక్కదాన్ని వెళ్ళొచ్చా. ఇలా బైక్ నుంచి వెళ్ళిపోయినా, బయట నుండి వచ్చేసా. సాయంత్రం అయితే రెస్టారెంట్ కి వెళ్దాం చెప్పావుగా, రెస్టారెంట్ లోనే కేక్ కటింగ్ అన్నా. అప్పుడే నాకు డౌట్ వస్తుంది. ఏదో ప్లాన్ చేసా, ఏదో చేసావని తెలుస్తుంది, బట్ ఏంటనేది ఫుల్ క్లారిటీగా తెలియట్లేదు. అది అమ్మకి మరి బర్త్డే గిఫ్ట్ ఇద్దామా? ఏదైనా తెచ్చావా? జేబుల్లో కట్టేట తెచ్చా.
ఈ బర్త్డే పెద్ద పెద్ద ఓకే గిఫ్ట్లు ఇప్పుడు చిన్న ఇవ్వలేను. రోజు తెచ్చినా ఓకే అన్నానుగా, తెచ్చావుగా, థ్యాంక్ యూ. ఓకే నేను ఏదో ఊరికే అడుగుతున్నా. మరి అలా అని ఏమి ఇవ్వకుండా ఉండలేను కదా. అయితే ఏదో ఇంత కొన్నావు. బ్యాగ్ తే అమ్మా. బ్యాగ్ సైడ్ ప్యాకెట్ అటువైపుది. అది తే. నేను ఏదో పని ఉంది, బర్త్డే ముందు రోజు ఏదైనా పని ఉందని బయటకు వెళ్తే ఎవరికైనా అనుమానం రాదా చెప్పండి? నిన్న పని ఉందని వెళ్ళిపోయి ఒక 2 గంటలు 2:30 గంటలు 3 గంటలు అసలు రాలేదు ఇంటికి. నాకు అప్పుడే ఏదో డౌట్ కొడుతుంది అనమాట, ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో అని. ఎక్స్పెక్టెడ్. అప్పటికి నిన్న వీడియో తీయలేదు కానీ బట్ నార్మల్గా అడిగాను, ఏంటి బాబు ఏదైనా ప్లాన్ చేసావు ఏంటంటే ఏం లేదు అనేసారు. బర్త్డే ముందు రోజు బయటికి వెళ్ళి పని ఉంది అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత చిన్న పిల్ల నా చెప్పండి. డైమండ్ పట్టీలు. డైమండ్ పట్టీలట. అదేదో సాగుతుందిరా, మూతికే మురాలు లేవంటే అంగుడు కట్టుకోలేని పట్టీలు డైమండ్ పెట్టుకోరు. పట్టీలా? సిల్వర్ కరెక్ట్ గానే గెస్ చేసావు. సిల్వర్ అని. సిల్వర్ ఓకే, పట్టీలని కరెక్ట్ గానే గెస్ చేసాడు. డైమండ్ పట్టీలట. డైమండ్ కదమ్మా. నువ్వు చేయించురా, నువ్వు నాకు చేయించురా, పెద్ద అయితే నువ్వు నాకు కొను, ఓకేనా? ఓకే చేయిస్తాడు. నీకు నచ్చుతాయో నచ్చవో చూసుకో, నాకు నచ్చినవి తెచ్చా మరి. ఓకే నేను పెట్టుకుంటా. మొన్న లాస్ట్ టైం అది మామూలుగా అన్ని నచ్చవన్నమాట. నచ్చకపోతే నచ్చలేదని చెప్పే పర్లేదు. పోనీ ఈ రోజుకి నార్మల్ గా వేసుకో, ఇంకోసారి కావాలంటే మార్చేసుకో. ముందు నాకే చూపించే, వాళ్ళకి చూపిస్తా. నువ్వు మొబైల్ గట్రా లేవు కదా? మొబైలేం లేవు, చాలా తక్కువే. మా మొబైల్ పట్టీలు అంటే ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడు భయం అనమాట మొబైల్ పట్టీలు అంటే. నైట్ టైం టాయిలెట్ కి లేచినా ఏం చేసినా గానీ అవి నా కాళ్ళ పట్టీలు సౌండ్ వస్తుంటే నాకు భయం వేసేస్తుంది. బాగున్నాయి, నైస్ సెలక్షన్. చిన్నవి సన్నవి ఎక్కువ, మరి లావి కాకుండా. లావ్ అన్నా డబ్బులు ఎక్కువ అయిపోయి. ఇప్పుడు సిల్వర్ కూడా మంచి రేట్లో ఉన్నాయి. మా బావ అయితే నాకు సిల్వర్ పట్టీలు అయితే గిఫ్ట్ గా ఇచ్చారు, బర్త్డే గిఫ్ట్ గా. బాగున్నాయి. ఇదే మొబైల్ సౌండ్. అమ్మకి నైట్ టైం ఇలా సౌండ్ వస్తే భయం వేస్తుంది. భయం వేస్తుంది నాకు. అందుకోసమనే ఇప్పుడు నేను ఎన్ని పట్టీలు తీసుకున్నా కానీ మొబైల్ లేకుండా ఓన్లీ ఒకే దగ్గర 3 మొబైల్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటాను అనమాట. ఎక్కువ మొబైల్ ఉన్న పట్టీలు అయితే తీసుకోవడం మానేశాను. ఆల్రెడీ నా దగ్గర 3 జతల పట్టీలు ఉన్నాయి, ఇది 4వ జత అనమాట. ఎంత అయినాయి? డబ్బులు తర్వాత నచ్చాయి నిజంగా నచ్చాయి. చాలా బాగున్నాయే, నాకైతే నచ్చాయి. ఈ రోజు నేను ఈ పట్టీలు పెట్టుకున్నాను, ఎప్పుడు ఒకే పట్టీలు అయిపోతున్నాయి అనేసుకొని. ఇంక ఇప్పుడు ఈ పట్టీలు అయితే మా బావ తీసేయమంటున్నారు. మా బావ చేతులతోనే నాకైతే ఆ పట్టీలు అయితే పెడతారంట. పెట్టు, ఎవరొద్దు అంటున్నారు. ఎందుకు కనిపించా? మరి ఉన్నా. ఓకే, మా బావ బర్త్డేకి ఎలాగో నేను సిల్వర్ కొన్నాను కదా, ఇంకా నాకు కూడా సిల్వర్ లో కొనేసి ఇచ్చారనమాట. ఇంకా లేడీస్ కి సిల్వర్ అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పట్టీలే, ఆ తర్వాత ఇంకేదన్నా కదా. ఇట్లా వచ్చాయి, తర్వాత మధ్య మధ్యలో స్టార్స్ వచ్చాయి. ఓకే, నాకు అక్కడ చూసిన మోడల్లో ఇవి నచ్చినాయి. ఓకే నాకు కూడా నచ్చాయి. ఈ సెలక్షన్ సూపర్, నాకు పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్ యూ బాబా, నాకు నిజంగానే పట్టీలు చాలా బాగా నచ్చాయి. బాగున్నాయి నీ కాలికి. ఎక్కువ సౌండ్ కూడా రావట్లేదులే, నాకు అది కావాలి మెయిన్. చూడు వీడియోలో ఇంకా లైట్ కనిపిస్తుంది కానీ రియల్ గా చూడు కర్రె. ఈ చెయ్యి బేక్ తీస్తానులే. అవును చూడలేదు కదా, బాగా పండింది. ఇప్పుడు ఇంకా మంచిగా కాసేపు రెస్ట్ తీసుకొని పడుకొని సాయంత్రం లేసి రెడీ అయ్యి అప్పుడు వెళ్దామా రెస్టారెంట్ కి. ఏదో ప్లాన్ చేశారు కాబట్టి నాకు ఇంకా ఎగ్జైటింగ్ పెరిగిపోతుంది. ఏదో నువ్వు మరీ అంత ఊహించుకోకు, ఏం లేదులే, జస్ట్ రెస్టారెంట్ లో తినేసి మంచిగా అక్కడ కేక్ కటింగ్ చేసుకుని వచ్చేద్దాం. ఈ పట్టీలు అయితే చూడడానికి సన్నగానే ఉన్నాయి కానీ ఇవి 7,000 అంట. 7,000కి చిల్లర పడ్డాయంట. 7,000 ఒక అంద, చిల్లర కాదు. 7,000 ఒక అంద పడ్డాయంట. అప్పుడు నీకు మరి చైన్ డార్జిలింగ్ లో కొన్నప్పుడు అది కూడా 7,000కి చిల్లరే పడిందిగా. ఓకే సెల్లుకి సెల్ చేశాను అంతే, నేనేం అనుకోకుండాలే. ఓకేలే, నీకు నచ్చాయి. అలా కావాలని చేసినా కానీ కరెక్ట్ కుదరవులేండి, ఏదో ఆటోమేటిక్ గా అయిపోయింది. నేను ఏదో ఊరికే అంటున్నాను, ఎందుకు మళ్ళీ కసురుకుంటావు? లేదులే, మళ్ళీ బొంగమూత పెట్టేసి ఏడ్సేకు. మా బావ పుట్టినరోజున ఏడిపించాడని పెట్టేకు తమ్ముడు. ఈవినింగ్ స్నాక్స్ లాగా మా పిల్లలకి అయితే పాప్కార్న్ చేసి ఇచ్చాను, ఇద్దరు తింటున్నారు. యాపిల్ కట్ చేసి ఇస్తానంటే రోజు ఫ్రూట్స్ హెల్దీ వే అయిపోతున్నాయి అంట, వద్దన్నాడు. మా పెద్దోడు తిన్నన్నాడు. మా పెద్దోడు అయితే ఫ్రూట్స్ వద్దన్నాడు కానీ వీడు కూడా వద్దన్నాడు. అందుకోసమని ఇంకా పాప్కార్న్ చేయాల్సి వచ్చింది. పాప్కార్న్ చేశాను, తింటున్నారు ఇద్దరు. తినండి. ఇప్పుడంట రెస్టారెంట్ కి వెళ్దామంట, అమ్మ బర్త్డే కదా, స్పెషల్ గా బయట రెస్టారెంట్ ఫుడ్ తిందామంట. మా బావ కాఫీ కావాలంటే కాఫీ అయితే పెడుతున్నాను, పాలు మరిగిస్తున్నా. మా బావ కాఫీ అయితే రెడీ అయిపోయింది, వెళ్ళి ఇచ్చేస్తా. బావా కాఫీ.
నేనైతే రెడీ అయిపోయాను ఆల్రెడీ. దీనికి కాఫీ తాగే లోపల నువ్వు కూడా రెడీ అయిపోతే తర్వాత పిల్లలకి బట్టలు వేసి వెళ్ళిపోండి. సరే ఓకే. నేను రెడీ అవ్వడానికి ఇప్పుడు ఎక్కువ టైం పట్టింది. మా పిల్లలకి ఏముందిలేండి, ఒక షర్ట్ ప్యాంట్ వేసేసి చెప్పులు వేసుకుంటే వాళ్ళు రెడీ. ఆడపిల్లలు అయితే ఎక్కువ సోకులు చేయాలి కానీ ఆడపిల్లలు కాదు కదా, చిటికలో రెడీ అయిపోతారు వాళ్ళు. చెట్లో రెడీ అయిపోతావా? ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళి తినడానికి ఇలా రెడీ అయ్యాను. నా బర్త్డే లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ శారీ అయితే నాకు హైదరాబాద్ లో బెనారస్ గ్యాలరీలో నేను వీడియో అయితే తీసాను కదా, ఆ వీడియోకి కాంప్లిమెంటరీ గా ఇచ్చారు. ఇంకా హిరమండలం స్టైల్ ప్లస్ లో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేపించాను, మగ్గం వర్క్. చాలా బాగుంది. సరే, చాలా బాగా రెడీ అయ్యాం. మాది నెక్స్ట్ అప్పుడు లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ నువ్వు కేక్ లో సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇచ్చాను కదా, అదనమాట ఈ వాచ్. నెక్స్ట్ బ్యాంగిల్స్ సింపుల్. నెక్స్ట్ మా బావ మధ్యాహ్నం డ్యూటీ నుండి వచ్చేటప్పుడు గొల్ల పూలు తీసుకొచ్చారు కదా, అవి అయితే పెట్టుకున్నాను. ఇలా సైడ్ కి పెట్టుకున్నాను. సింపుల్ మేకప్ వేసుకున్నా. కాస్త లిప్స్టిక్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. బావకి అడిగితే మాత్రం బాగుంది అంటున్నారు. ఇంకా నాకు కొంచెం సిమిలర్ గా ఉండాలి కదా అనేసుకొని మా పిల్లలకి బర్త్డే తీసిన ఈ షర్ట్లు అయితే వేసాను. మరి కాంట్రాస్ట్ గా కాకుండా కొంచెం బ్లూయిష్ లో కలిసారు అనుకుంటున్నాను. మా బావకు కూడాను కొంచెం కలిపేద్దాం అనుకున్నాం కానీ మా బావ షర్ట్ కొంచెం డిఫరెంట్ షేడ్ అయిపోయింది. ఇదిగోండి, ఎగ్జాక్ట్ గా లేదనమాట. కొంచెం ఈ గ్రీన్ కాస్త బ్లూ అయిపోతుంది, బాగుండు. బట్ ఓకే, కొంచెం సిమిలర్ గానే అనిపిస్తుంది. ఇందులో ఎల్లో ఉంది, ఇందులో ఎల్లో ఉంది, అలాగా. మరి కాంట్రాస్ట్ గా కాకుండా కొంచెం మ్యాచ్ అయ్యేలాగే వేసుకోవడానికి ట్రై చేసాము మా దగ్గర ఉన్న బట్టల్లో. ఓకే, బయలుదేరదాం. ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. మొన్న వాళ్ళకి కోల్కతాలో వాచ్లు తీసుకున్నాం కదా, ఆ వాచ్లు అయితే పెట్టుకున్నారు. అందుకే ఆ లైట్లు నొక్కొని కూర్చున్నారు. ఏంటే అది అక్కడ ఉన్నది కానీ ఇదే కదా ప్లాన్ చేసి అప్పుడు అనుకున్నా, ఏదో తేడా కొడుతుంది, ఏదో సంథింగ్ ఉంది అనుకున్నా. సర్ప్రైజ్ కార్డ్ మహి హ్యాపీ బర్త్డే చెప్పు అత్తకి. అత్తకి హ్యాపీ బర్త్డే అని చెప్పు. ఇది అత్త బర్త్డే, అత్తకి హ్యాపీ బర్త్డే అని చెప్పు. మా పిల్లల్లానే ఇక్కడ కూడా ఇద్దరు పిల్లలు అయితే హ్యాపీ బర్త్డే కార్డు మేక్ చేసి ఇచ్చారు. భలే చేశారనమాట. చూపించు అసలు ఏ ఫ్లేవర్ ఎలాంటి మోడల్ అసలు ఏం తెలియదు అనమాట. సస్పెన్స్ లో పెట్టారు మా బావ నాకు అన్ని. అయ్యో బాబోయ్, కేక్, యూట్యూబ్, ఇన్స్టా, నెక్స్ట్ డంబుల్స్, చీపురు కట్ట. ఆడి చూసేది ఇలా అయిపోయిందా మాలి. నా బర్త్డే ఇంత బాగా అవుద్దని నేను అస్సలు అనుకోలేదు. మా పిల్లలకి మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తాం కదా, ఇంకా బెలూన్స్ అన్ని డెకరేషన్లతో, ఇంకా అలానే మా బావేమో నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇంకా అక్కడ తెలుగు ఫ్రెండ్స్ అందరికి ఇన్వైట్ చేసి. నా చిన్నప్పుడు కూడా ఇంత మంచిగా నేను ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. ఇలా ఇంత మందితో సెలబ్రేట్ చేసుకున్నాను కదా, నాకు ఈ బర్త్డే అయితే చాలా స్పెషల్ గా గుర్తుండిపోతుంది. నేను కేక్ కట్ చేస్తుంటే అందరూ హ్యాపీ బర్త్డే పాట పాడుతూ నన్నే చూస్తుంటే నాకు కొంచెం సిగ్గు అనిపించింది. బర్త్డేలు కొంచెం చిన్న ఏజ్ లోనే బాగుంటాయి, ఎంతమంది ఉన్నా గానీ సిగ్గు అనిపించదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాగ అందరి ముందు కేక్ కట్ చేయాలంటే కొంచెం అదలా అనిపిస్తుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ పిల్లలందరికీ నేనే తినిపించాను. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడాను ప్లేట్స్ లో సర్వ్ చేసాము. ఇంకెక్కడ తెలుగు ఫ్రెండ్స్ అందరూ కూడాను ఒక కేక్ తీసుకొచ్చారు. ఆ
బర్త్డే రోజు అయితే తెలుగు ఫ్రెండ్స్ అందరితో రీల్స్ కూడా చేశాను, అవి ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, అందరూ చూసే ఉంటారు. 2 pounds చాక్లెట్ ఫ్లేవర్ కేక్ మా బావ ఆర్డర్ పెట్టారు. కేక్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్ గా, అందరికి నచ్చింది కూడాను. మెయిన్ గా పిల్లలు అయితే చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కాబట్టి భలే ఇష్టంగా తిన్నారు. మా బావ ఆర్డర్ చేసిన కేకే అందరికి సరిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ తీసుకుని వచ్చారు కదా, ఆ కేక్ అయితే జస్ట్ కేక్ కట్ చేశాను కానీ ఇంకా అది ఎవరు తినలేదు. కేక్ బాగుందా? టేస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ బాగుందండి. స్వీట్ లేదు, ఆవిడ బాగా చేసింది కేక్. కేక్ టేస్ట్ అయితే అందరికీ నచ్చింది. ఇంకా కేక్ మీద ఫోటో పెట్టించారు కదా మా బావ, అదైతే నాకు ఇంకా బాగా నచ్చింది. ఫోటో 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 ఏంటి అది అన్ని ఓపెన్ చేసి లాస్ట్ కొంచెం ఎవరు ప్యాక్ చేశారో కానీ అయ్యో బాబాయ్, ఎవరమ్మా ఈ ప్యాకింగ్ చేసింది? చేసినప్పటికే పట్ల మన పెళ్లికి వెళ్ళట్లేదు కదా. 5 స్టార్ చాక్లెట్. తెలుగు ఫ్రెండ్స్ అందరూ కలిపి నాకు సిల్వర్ బ్రాస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసినంత సేపు కూడాను లోపల ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, అలాగే ఏమన్నా ప్రాంక్ ప్లాన్ చేశారేమో అని ఒక చిన్న టెన్షన్ తోనే ఓపెన్ చేశా. మళ్ళీ ఇలా అందరము ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా అనేసుకొని ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకున్నాము. అందరూ 2 సైడ్లు కూర్చుంటే నేను మధ్యలో కూర్చున్నా. ఇలా చూస్తుంటే నాకు మల్లేశ్వరి సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, నెయ్యి ఎక్కడ ఉంది అంటే ఆ చివరి ఎక్కడ ఉందంటే నెక్స్ట్ టైం అక్కడ కూర్చున్నప్పుడు వేసుకుంటాను నేను అంటారు కదా. एक पीस करके दे दीजिए. ये कौन सा मलाई कबाब? आदि హరియాలి. हरियाली. हाँ हरियाली कबाब. उधर प्लेट दिया नहीं. బాగానే ఉందండి టేస్ట్. ఓకే బాగానే ఉంది. ఇవి చివరలు ఓకే చెప్తా. ఇంకో 3 ప్లేట్లు చెప్పానండి మళ్ళీ. బాగుందా? బాగుందా సిస్టర్? అందరికి స్టార్టర్స్ వచ్చాయా లేవా అనేది చూసి ఇప్పుడు మా బావ కూర్చొని అయితే తింటున్నారు. చెమటలు వచ్చేస్తున్నాయి బాబా నీకు. మీకు వస్తున్నాయిలే బ్రో, అనలేదని ఫీల్ అవుతున్నారు కదా, మీకు కూడా వస్తున్నాయి. బిర్యానీ మీకు కూడా వస్తుంది. వాళ్ళకి డ్యూటీ ఉందంట, నైట్ డ్యూటీ. తినేసి నైట్ డ్యూటీ కదా అందుకని. నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళకైతే మా బావ త్వరగా వడ్డించేయమన్నారు, మళ్ళీ వాళ్ళ టైంకి డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా అనేసి. ఇంకా అందరూ స్టార్టర్స్ మెయిన్ కోర్సులు చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఈ రెస్టారెంట్ రెన్యువేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరు పార్టీ ఇవ్వలేదు, నా బర్త్డే పార్టీయే ఫస్ట్. మహి టేస్ట్ బాగుందా? బాగుందా? సూపర్ అని చెప్పు. అక్కడ అడుగు ఎవరికైనా డిజర్ట్స్, కూల్ డ్రింక్స్ అడగండి. ఏం తింటారు? కూల్ డ్రింక్ అదిగో చెప్పాను లాస్ట్. బిర్యానీ బాగానే ఉందా? బాగుందా? ఫ్రైడ్ రైస్ కూడా బెంగాలీ బిర్యానీ నచ్చిందా? నచ్చింది.
ఈ రెస్టారెంట్ రెన్యువేట్ అయిన తర్వాత మా యానివర్సరీకి మేము వచ్చాము. కాకపోతే అప్పుడు నేను బిర్యానీ అయితే తినలేదు. ఇంకా ఇక్కడ బెంగాల్లో బిర్యానీ అంటే ఖచ్చితంగా బంగాళదుంప ఉంటది, కానీ మా బావ ముందే చెప్పారంట బంగాళదుంప లేకుండా బిర్యానీ సర్వ్ చేయండి అని. అందరికి అన్ని వచ్చాయా లేదని చూసి ఇప్పుడు మా బావ కూర్చొని తింటున్నారు. దేవబ్రోకి గణేష్ అన్నకి ఇద్దరికి నైట్ డ్యూటీలు కాబట్టి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ తింటున్నారు. మాట్లాడు, నవ్వుతున్నావు. బాయ్ చెప్పు. ఓయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. అరే ఏంటది? అదేంటది? ఫిషా? వాటర్. డిన్నర్ అయిపోయాక మా ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కేక్ ఎవరైనా తింటారా అంటే ఎవరు తిన్ననేశారు. ఇంకా ఆ కేక్ అలాగే మా బావ ఆర్డర్ చేసిన కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఆ కేక్ బోర్డు కూడా తీసుకొచ్చేసా. నెక్స్ట్ టైం కేక్ ఎప్పుడైనా మళ్ళీ చేసేటప్పుడు అది రీయూజ్ చేయొచ్చు అనేసి. బర్త్డే అయితే అయిపోయింది. ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే. ఇంతకు ముందు అయితే ఈ హోటల్ పేరు వచ్చేసి ఆక్ష, ఇప్పుడేమో పేరు మార్చేశారు. నువ్వే చేసావా? మీ మమ్మీ హెల్ప్ చేసిందా? హ్యాపీ బర్త్డే కార్డు కలర్స్ హెల్ప్ చేసిందా అమ్మా? కలర్స్ వేసావా? బాగా చేసావు. హ్యాపీ బర్త్డే. నోటి నుంచి మాటలు వినిపిస్తే నాకు ముత్యాలు రాలిపోతున్నట్టు. స్కూల్కి వెళ్తున్నావా? ఏడుస్తున్నావా? స్టార్టింగ్ లో ఏడుస్తారు. ఓకే సరే. ఓకే బాయ్. వర్షం చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు వెళ్ళిపోతాము. పార్టీ కూడా క్లైమేట్ కూడా ఇప్పుడు దాకా బాగా. గణేష్ అన్న అయితే ఇంక నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు కదా. మాతో పాటు అంజలి గారు వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేస్తాము. చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. మాక్సిమం అందరూ కార్ లోనే వచ్చారు, ఒక్కరే బైక్ మీద వచ్చారు. వాళ్ళకే కొంచెం ఇబ్బంది అయినా చిన్న చినుకులు. అందరు కార్లు ఫుల్ పికప్ గా ఉన్నాయి. ఇప్పుడు తీసుకెళ్ళిపోదామన్నా గానీ వర్షం బాగానే పడుతుంది. ఎక్కువ చిక్కగా అయిపోయింది. అది ఇప్పుడే అంది వర్షం పడుతుందో ఏటో వెళ్ళిపోతే బాగున్ను అనేసి. లక్ష్మీ ప్రసన్న అంది వర్షం పడేలా ఉంది అంటే పడదులే అనేసుకుని అనేసాం నేను నవ్య. స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. ఎలాగో లేక మనం తిన్నప్పుడు గట్రా పడలేదు. తిన్నప్పుడు పడితే ప్లేట్లు పట్టుకొని లెగిసిపోవాల్సి వచ్చేది. అవును, కానీ లెగిసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి కూర్చోడం ఇబ్బందిగా ఉంటదిగా. ఎలాగో మేము తిన్నాక వర్షం పడింది. ఇంకా మా టౌన్షిప్ లో అయితే వర్షం లేదు, తగ్గిపోయింది. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. బాయ్. బాయ్. గుడ్ నైట్. ఓకే బాయ్. సేఫ్ గా ఇంటికైతే వచ్చేసాము. ఇంక మేము వచ్చేసరికి వర్షం కూడా తగ్గిపోయింది. కరెక్ట్ గా అక్కడ లాస్ట్ లో బయలుదేరుతున్నాం అన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక బయలుదేరాం తొందరగా. అప్పటికే ఒకళ్ళిద్దరు అప్పటికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు కూడా మధ్యలో వర్షంకి తడిసారంట కొంచెం. ఇప్పుడే మా బావ అందరికి ఫోన్ చేసి ఎవరింటికి వాళ్ళు సేఫ్ గా చేరారా లేదనేసి ఫోన్లు చేశారు. ఇంకా అక్కడ ఉండిపోయారు కదా లక్ష్మీ ప్రసన్న అనేసుకుని వాళ్ళకైతే ఫోన్ చేసి అడిగారు అనమాట రావాలా అనేసుకొని. అయితే వద్దులే ఇక్కడ కూడా తగ్గిపోయింది, మేము స్టార్ట్ అయిపోతున్నామా అనేసి చెప్పారు. ఇంక మేమైతే వెళ్ళలేదు. వాళ్ళు కూడా రీచ్ అయిపోయారంట ఇంటికి సేఫ్ గా. టైం అయితే ఇప్పుడు 11 అయింది. 11:15. ఇంటికి రాగానే మా పిల్లలు నిద్ర అన్నారు. ఇంక వాళ్ళకి డ్రెస్సులు చేంజ్ చేసి పడుకోమని చెప్పేసాము. వాళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటున్నారు. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మా బావ అయితే పెద్ద సర్ప్రైజ్. అక్కడ బర్త్డే డెకరేషన్, తర్వాత ఇంకా ఆ తెలుగు ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అలాగా చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేశారు. నేనైతే ఏదో ఉంది సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకున్నా. ఏంటంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకున్నా, కానీ ఇలా అనుకోలేదు అనమాట. అంటే అక్కడే కేక్ కటింగ్ అవన్నీ అంటున్నారు, పిలుచుంటారా లేకపోతే ఏంటి అనేది ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది, కానీ నాకు క్లారిటీగా తెలీదు. బట్ వెళ్ళాక అయితే మాత్రం షాక్ అనమాట నేను. అరే అందరూ ఉన్నారు, బర్త్డే డెకరేషన్ ఏంటి అనేసుకొని. నా లైఫ్ లో ఇది సెకండ్ బర్త్డే అనమాట. కొంచెం గ్రాండ్ గా ఇలాగా ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం. ఒకసారేమో మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ తో విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నాము, అవర్ ప్లేస్ రెస్టారెంట్ లో. మళ్ళీ ఎక్కడ ఆక్సాలో ప్లాన్ చేశారు మా బావ. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా బర్త్డే లో ఏదో ఒకటి చేసుకుంటే అందరితో కలిసి అందరు కలిసినట్టు కూడా ఉండిద్ది.
లేకపోతే ఎప్పుడో నెలకు ఒకసారి ఎప్పుడో కలుస్తాం. ఎప్పుడో ఎక్కడో మార్కెట్ వెళ్ళినప్పుడు రివర్ సైడ్ ఎవరో ఒకళ్ళిద్దరు కలుస్తా ఉంటారు కానీ అందరూ గ్యాదర్ అవ్వమన్నమాట. ఏమన్నా హోలీలని లేకపోతే న్యూ ఇయర్ ఇట్లాంటి ఏమైనా పండగలు ఫెస్టివల్స్ స్పెషల్ డేస్ అప్పుడు కలుస్తాము. థ్యాంక్ యూ బాబా, నా కోసం మంచిగా ప్లాన్ చేసి మంచిగా ఇంకా సెలబ్రేట్. అసలు అవర్ ప్లేస్ లో ఏం బర్త్డే ఇదేం లేదు, డెకరేషన్. ఇక్కడ డెకరేషన్ కూడా చేయించి అబ్బాబ్బా, ఇంకా కేక్ అయితే హైలైట్ అన్నమాట. ఒక చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో లిప్స్టిక్, ఒక చేతిలో ఇంకేంటది యూట్యూబ్, ఒక చేతిలో ఇన్స్టాగ్రామ్, ఇంకొక 2 చేతుల్లో 2 బొడ్డాళ్ళు మా వాళ్ళు. అసలు కేక్ చాలా బాగుంది, చాక్లెట్ ఫ్లేవర్. ఇంకా వాళ్ళు కూడాను కేక్ తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ అందరూ. తర్వాత గిఫ్ట్ గా అయితే ఇదిగోండి బ్రాస్లెట్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఇలాగ ఉందనమాట బ్రాస్లెట్. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడాను కొంచెం గోల్డ్ పాలిష్ వచ్చింది. అప్పుడు మన నా దగ్గర ఉండేది కదా ఇంకో చైన్, దానిలో వస్తది ఇలాగా సేమ్ అలాగ వచ్చింది. బాగుంది, నాకు నచ్చింది. ఇంకా డెకరేషన్ కి తర్వాత అక్కడ అదంతా ఎంత అయింది ఇప్పుడైనా చెప్పకూడదా ఏటి? చెప్తాలే. డెకరేషన్ కి 1600. ఆ డెకరేషన్ కి అది పెద్ద ఎక్కువ డెకరేషన్ ఏం కాదు కానీ 1600 తీసుకున్నారు. ఫుడ్ కి ఏమో 8200 అయింది. అన్ని యాక్చువల్లీ నిన్నే వెళ్ళి చెప్పేసాం అనమాట. స్టార్టర్లు, కబాబులు ఇన్ని కావాలి, ఇన్ని ప్లేట్లు అని, బిర్యానీలు ఇన్ని కావాలి రెడీగా ఉంచండి అని చెప్పి. లేకపోతే చాలా టైం పట్టేసిద్ది. ఈ రోజు మేము టైం కి తినేసాం మాక్సిమం అందరం. 10 అందరం తినేసాం. ఆల్మోస్ట్ అయిపోయి పెద్ద టేబుల్ లాగా ఒక దగ్గర అరేంజ్ చేసేది, అందరూ కలిసి తినడం అదొక డిఫరెంట్ గా చాలా బాగా అనిపించింది. నాకు కూడా బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా పార్టీలు అయినాయి, చాలా. ఇప్పుడు రెన్యువేట్ చేసేసిన తర్వాత మా యానివర్సరీ ముందు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది రెస్టారెంట్, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసింది. అవును, గిఫ్ట్ అయితే నచ్చింది కానీ ఆ పేపర్లు ర్యాపింగ్ మాత్రం అది బాగుంది. నాకైతే టెన్షన్ వచ్చేసింది, ఏమన్నా ప్రాంక్ చేస్తున్నారా ఏమన్నా, తర్వాత వేరే గిఫ్ట్ ఇచ్చేసి ఇప్పుడు ఏదైనా ప్రాంక్ కోసం ప్లాన్ చేశారేమో అనుకున్నాను. భయపడుతూ ఓపెన్ చేస్తూనే ఉన్నా. ఫైనల్లీ ఇది వచ్చింది. ఎలాగో ప్రాంక్ లేదు, అదొకటి హ్యాపీ. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ గిఫ్ట్ అందరూ కలిసి అయితే ఇచ్చారనమాట. అందరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్. మా బాగా పిలిచినందుకు, మీ అందరూ వచ్చినందుకు, నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. అక్కడ కూడా అన్నారనమాట, బాగుంది, బ్లౌజ్ కూడా బాగుంది, శారీ కూడా బాగుంది అనేసి అన్నారు. బర్త్డే గల్లాగా స్పెషల్ గా ఉన్నా. ఇంకా క్రౌన్. నా లైఫ్ లో ఇలాంటి బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ బర్త్డే అనమాట. నీ 30th బర్త్డే ఎంతకన్నా మంచిగా చేస్తాను. వద్దులే, ఇప్పుడు ఎక్కువ అనుకోకూడదు. అదే దేవుడి దేవాలు ఎలాగైతే అలాగే అవుద్ది. ఒకసారి నీ బర్త్డే, నీ 30th బర్త్డే అక్కడ పైన ఆక్సలోనే పార్టీ ఇచ్చాము. అది కూడా బాగా జరిగింది. యూట్యూబ్ లో ఉంటది ఆ వీడియో. పొద్దున్న ఒకటి అడిగాను కదా, ఇంకా నా ఏజ్ అయితే 25 to 30 మధ్యలో, నా ఏజ్ అయితే గెస్ట్ చేయండి అనేసుకొని. ఎంతమంది గెస్ట్ చేశారో తెలియదు కానీ నా ఏజ్ వచ్చేసి చెప్పొచ్చా? చెప్పు. ఏమి చాలా మంది అడుగుతా ఉంటారు కానీ చెప్పురా, నమ్మరుగా. నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం, అది మీ ఇష్టం. నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 27 ఇయర్స్ అనమాట. 27 కంప్లీట్ అయ్యి 28 లోకి అడిగి పెట్టాను. అంటే 27 ఇయర్స్ నాకు. ఎస్, 27 ఇయర్స్ కి మా బొడ్డలేమో, మా పిల్లలకేమో 7 ఇయర్స్. నాకేమో 18 ఇయర్స్ కి పెళ్లి అయిపోయింది. 2 ఇయర్స్ కి పిల్లలు పుట్టారు. ఇప్పుడు వాళ్ళ 7 ఇయర్స్. నాకు 30th బర్త్డే వస్తే మా పిల్లలకి 10th బర్త్డే అనమాట. అప్పుడు స్పెషల్ గా అన్ని అవుతాయి. ఆరోగ్యాలన్నీ దేవుడి దేవాలు చల్లగా ఉంటే అవుతాయి అన్ని. ఇంక ఇది ఈ రోజు వ్లాగ్ అనమాట. ఇలా అయ్యింది మాధవి బర్త్డే అయితే. మంచిగా ఈ సంవత్సరం మంచిగా హ్యాపీగా ఉంది మాధవి. నాకైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. వీళ్ళకి అంత మందికి పిలిచి, అంటే ఎక్స్పెక్ట్ చేశాను కానీ అది నిజమో అబద్ధమో, మళ్ళీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాయా, మళ్ళీ అక్కడికి వెళ్ళాక డిసప్పాయింట్ అవుతానేమో అనుకుని అదొకటి. పట్టీలు చూపించావు ఎవరికైనా? మా బాగా ఇచ్చారని. ఏం గిఫ్ట్ ఇచ్చారు అని అడిగితే పట్టీలు ఇచ్చారు అనేసి అన్నాను. మరి ఇక్కడ అందరి ముందు ఇవ్వాల్సింది కదా అనేసుకుని అంటే సరేలేండి ఇంటి దగ్గర ఇచ్చేసారు అంటే ఓకే అన్నారు. కాల్కొన్నాయి కదా, ఎవరు అడగలేదు చూపించండి అని. నేను ఇంకేం చూపించలేదు. వీడియో చూస్తే కనిపిస్తాయి వాళ్ళకి. ఇంకా ఈ బర్త్డే అయితే నాకు ఒక మంచి మెమొరీగా గుర్తుండిపోతుంది లైఫ్ లో. ఇది సెకండ్ బర్త్డే ఇలా మంచిగా చేసుకోవడం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాబా. నీ వల్లే నేను ఎంత మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోగలిగాను. నువ్వే ప్లాన్ చేసావు కాబట్టి నీకే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ అందరూ కూడాను వ్లాగ్ స్టార్టింగ్ చేసేటప్పుడు నా బర్త్డే అనేసి అనగానే చాలా మంది అయితే హ్యాపీ బర్త్డే అక్క కామెంట్స్ పెట్టే ఉంటారు. ఇంకా మీ అందరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ అందరి విషెస్ నాకు ఇచ్చినందుకు, మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి అనేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇదనమాట ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అయ్యాయి. ఇదనమాట ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి,
చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1.5 మిలియన్ కి కొంచెం దగ్గరలో ఉన్నాము. 1.5 మిలియన్ రీచ్ అయితే కొంచెం నాకు హ్యాపీ అనిపిస్తుంది. 1.4 మిలియన్ కి చాలా త్వరగా రీచ్ అయిపోయాక నా తర్వాత మాత్రం అస్సలు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోతో దెబ్బతో 1.5 మిలియన్ అయిపోవాలి. నెక్స్ట్ అట్లీస్ట్ కొంచెం లైక్స్ కూడా పెట్టండి. లైక్స్ అయితే చాలా తక్కువ మంది లైక్స్ చేస్తున్నారు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో కలుద్దాము. సీ యూ టుమారో. బాయ్ బాయ్. గుడ్ నైట్.